హడావిడి పెళ్లిళ్లు ఎక్కువయ్యాయి. మ్యారేజ్ బ్యూరోలు, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ లో తప్పుడు ప్రొఫైల్స్ తో పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. తీరా మోసపోయాక బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ సంస్థల మోసాలకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు పెద్దలు. కానీ ఇప్పుడు ఒక్క తరం చూసే ఓపిక కూడా లేదు. ఇన్స్టెంట్ గా మ్యాట్రిమోనీలు, మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. ప్రొఫైల్లో వధూవరులు ఫిల్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా అనేది సైట్ నిర్వాహకులు పట్టించుకోవట్లేదు. దాంతో కొన్ని పెళ్లిళ్లు సక్సెస్ కావడం లేదు. ఇకపై మ్యాట్రిమోనీల నిర్వాకంతో మోసాలు జరిగితే మాత్రం చర్యలు తప్పవంటోంది కేంద్ర ప్రభుత్వం. మ్యాట్రిమోనీ మోసాలపై ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పెళ్లి సంబంధం బ్యూరోలు చూపించినా వెనక ముందు చూసి పెళ్లి చేయాల్సింది తల్లిదండ్రులే అంటున్నారు. బాధ్యతారహితంగా ఉన్న సంస్థలపై కేసులు పెడితే తప్పు లేదంటున్నారు మరికొందరు. దే హావ్ టు కలెక్ట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అది ట్రూవా కాదా అది చెక్ చేసి వాళ్ళు పెట్టాలి. అది అప్పుడు కేసు పెట్టడం పోలీసులు అయితే వాళ్ళ పని చేస్తున్నారు. అది కరెక్టే, అట్లా చేయాల్సిందే. ఎందుకంటే ఇఫ్ దే నాట్ కలెక్టింగ్, వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తలేరు అనుకోండి, వాళ్ళ పైన కేసు పెట్టాల్సిందే. మ్యారేజ్ బ్యూరో వచ్చిన తర్వాత కూడా చాలా మంది మ్యారేజెస్ చేసుకుంటున్నారు. దానివల్ల యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లని చెప్పి పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్ళు కూడా సక్సెస్ అవుతున్నాయి అనేది అయితే ఏమి లేదు. దానికి గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి వాళ్ళ మీద మనం కేసు బుక్ చేయడం అనేది రాంగ్ అనే అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 50,000 మాకు ఇవ్వండి, మీ అబ్బాయికి ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా ఏదైనా ఉన్నాయి, ఫ్యూచర్గా ఏదైనా ప్రాబ్లం, పాస్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ దాచేసి అమ్మాయిల వాళ్ళకి ఏమో అన్నీ మంచి చూపిస్తారు, అమ్మాయిల వాళ్ళకేమో మళ్ళీ అబ్బాయిలకి మంచి చూపిస్తారు. ఇవన్నీ చేస్తూనే ఉంటారు. సో ఇవన్నీ ఆపాలంటే లోకల్గా బ్యూరోస్ రన్ చేస్తున్న వాళ్ళు, ఇల్లీగల్గా బ్యూరోస్ రన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ ఆపాలంటే ఏదైనా కేసు పెడితే అట్లీస్ట్ వాళ్ళకి ఒక స్టాప్ అనేది వస్తుంది, ఒక భయం అనేది వస్తుంది. ఇండివిజువల్ మ్యారేజ్ బ్యూరో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా అంటారంటే మనీ తీసేసుకొని ఒక్క ఫోటో చూపించినా కూడా సమ్ థౌజండ్స్ ఆఫ్ మనీ తీసుకొని చేయడము అలా చేస్తారు. కానీ హూ ఆర్ రియలీ వర్కింగ్ ఫర్ ఇట్, లైక్ హూ ఆర్ రియలీ వాంట్స్ టు కనెక్ట్ పీపుల్ అండ్ గెట్ దెమ్ మ్యారేడ్. సో అట్లాంటి మ్యారేజెస్ బ్యూరోస్ అంటే కరెక్ట్ ఉన్నాయి వాళ్ళని పెట్టి లైక్ రాంగ్ ఉన్నాయి తీసేస్తే మంచిగా ఉంటుంది. ఐ థింక్ దట్స్ అ గుడ్ ఆప్షన్. లైక్ పోలీస్ వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారు. మ్యారేజ్ బ్యూరోలు కుదిర్చే పెళ్లిళ్ల కంటే ఆన్లైన్ మ్యాట్రిమోనీలతోనే మోసాలు బయటపడుతున్నాయి. ఆస్తుల నుంచి ఆరోగ్యం దాకా అన్ని పక్కాగా డీటెయిల్స్ తీసుకోవడంతో పాటు ఐడి ప్రూఫ్ కూడా సేకరిస్తున్నాయి కొన్ని మ్యారేజ్ బ్యూరోలు. ఆన్లైన్ మ్యారేజెస్ అనేది ఎక్కువ వచ్చేసేసాయండి. మనుషులు ఎవరు లేకుండా అబ్బాయి ఏదో ఆన్లైన్లోకి వచ్చాడు, ఆ అబ్బాయి ఏదో పెద్ద సినిమా హీరో ఫోటో పెట్టున్నాడు, నిజంగా అబ్బాయి ఫోటో అలాగే ఉందా లేదా కూడా తెలీదు. వీళ్ళ అంతా మనసులు బారేసుకోవడం, వాళ్ళకు గిఫ్ట్లు పంపించుకోవడం, వీళ్ళకి పంపించుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం అయిపోతుంది. అలా అబాస పాలైపోతున్నారు. ఇక మ్యాట్రిమోనీ సైట్ చూస్తే ప్రొఫైల్ ఫిల్ చేసి ప్యాకేజ్ పే చేస్తే చాలు, తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తాయి. వీటితోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఇలా చీట్ చేస్తున్న వారిలో నైజీరియన్స్ కూడా ఉంటున్నారు. మోసాలు జరిగితే బ్యూరోలపై కేసులు పెట్టడం సరికాదంటున్నారు బ్యూరో నిర్వాహకులు. ప్రొఫైల్ పూరించేటప్పుడు ఆ వివరాలకు పూర్తి బాధ్యత వారిదే అంటున్నారు. ఒకవేళ పెళ్లిళ్లయ్యాక విడిపోతే అందుకు తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నిస్తున్నారు. రన్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఒక మెయిన్ పాయింట్. ఏంటంటే ఆన్లైన్ అంటే నేను చెప్పలేనండి దానిలో, ఎందుకంటే సహజంగా వాళ్ళ ఏమిటి, వాళ్ళ వివరాలు ఏమిటి, పుట్టుపూర్వత లాంటివి ఏమీ తీసుకోరు. అలాంటివన్నీ వాటి గురించి నేను చెప్పలేను. కానీ ఒక సక్సెస్ఫుల్గా ఒక పర్ఫెక్ట్గా నడుస్తున్న బ్యూరోల మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా దానిలో రైట్ ట్రయల్గా అన్నీ రాసే ఉంటాం. ఇది మా బాధ్యత కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి ఇంటికి మనం వెళ్ళలేము. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ మాట తీరు విన్నప్పుడు వీళ్ళు బాగుందని చెప్పడానికి ఉంటుంది. దానిలో ఎన్నో మ్యాచెస్ మనం పంపిస్తుంటాం. దానిలో ఒకటి వాళ్ళ ఇల్లు వాకిలు ఏమిటా, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏమిటా అనేది కూడా వాళ్ళు చూసుకోవాలి. కాసుల కాసపడి పెళ్లిళ్లు చేస్తే శిక్ష తప్పదంటుండడంతో మ్యాట్రిమోనీ నిర్వాహకుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది.